అండి డిఎస్సికి సంబంధించి మాట్లాడండి. డిఎస్సికి సంబంధించినటువంటి 16,347 పోస్టులు ఇచ్చినటువంటి ఈ ప్రభుత్వం 3% స్పోర్ట్స్ కోటా కింద ఇచ్చినటువంటి వాటికి సంబంధించినటువంటి వాటిల్లో ఎగ్జామ్ టెట్ రాసి చేయాల్సినటువంటి ఎగ్జామ్ ఉన్నప్పటికి కూడా టెట్ రాయకుండా కొంతమందికి ఇచ్చినారన్న దాని మీద నేను మాట్లాడాను. దానికి సంబంధించినటువంటి సమాచారం కూడా మీరు చెప్పనీయకుండా ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు నవీన్ అనే అతను మన SCRDAలో నవీన్ అనేటటువంటి అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ ఎలా మార్కులు సంపాదించాడు, ఆ కుర్రవాడికి ఎలా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ కుర్రవాడికి ఎందుకు జాబ్ ఇవ్వలేదు అన్నదానికి అతను అప్లై చేయలేదు అని అంటారు. అలాగే మీకు కొన్ని వీడియోలు కూడా నేను చూపిస్తా. చూపించండి సార్. చూపిస్తాను సార్. నేనేమి సార్ ఇది చూడండి, ప్రభుత్వ వెబ్సైట్లే ట్యాంపరింగ్ చేసుకొని డేటా లేకుండా చేసేటటువంటి పరిస్థితి ఎక్కడైనా ఏ ప్రభుత్వంలోనైనా చూసామా? ఇదిగోండి, ఇది అఫీషియల్ గా మా ఎమ్మెల్సీ గారు ప్రకటించిందే. ఇదేమే గాలి ముచ్చటి కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఐఏఎస్ ప్రకటించిన దానికి దిక్కలేదు. మీ ఎమ్మెల్సీని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఇదిగోండి, మీ నవీన్ కి సంబంధించి ఆయన పక్కన పెట్టండి. మీరు నాకు ఒక క్యాండిడేట్ ని చూపించకపోతే మీరు క్షమాపణ చెప్పాలి. మీరు క్షమాపణ చెప్పాల్సిందే. మీరు నిన్న నాతోటి ఛాలెంజ్ చేసిన దానికి క్షమాపణ చెప్పాల్సిందే. ఇదిగో నవీన్ కి సంబంధించిన డాక్యుమెంట్ పీసారు. ఒకసారి నవీన్ డాక్యుమెంట్ మీకు వస్తే చూపించండి. నవీన్ అనేటటువంటి డాక్యుమెంట్ పర్సన్ కి 30 సార్లు కాల్ చేస్తే అతను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే అతను ఇన్వాలిడ్ అని పక్కన పెట్టారు. అది అతనికి కోర్టుకి ఇచ్చిన డాక్యుమెంట్ ఉంది. ఓకే, ఇవన్నీ నాకు వద్దండి. నాకు ఇప్పుడు కూడా అన్నారు మీరు టెట్ రాయకుండా కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చారన్నారు. ఒక్కరిని చూపించండి అంతే. ఇది నిన్న మీరు చేసిన ఛాలెంజ్ అన్న గుర్తుందా లేదా మీకు? మీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆయన చెప్పేది తీసుకొచ్చి